కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ అయితే నెలకొంటారని మనం అయితే గమనించవచ్చు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని వరంగల్ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం. మా వరంగల్ ప్రతినిధి మౌనిష్ లైవ్ ద్వారా అందిస్తారు. మౌనిష్, చెప్పండి, వరంగల్ పరిస్థితి ఎలా ఉంది, అక్కడ లెక్కింపు ఏ విధంగా జరుగుతుంది? ఎక్స్ లక్ష్మీనాథ్, పురపూరుకి అయితే ఎన్నికలు ముగిశాయి. దీంతో ఓట్ల లెక్కింపుకి రోజు ఉదయం 8 గంటల నుంచి అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 12 ముల్టీ సంబంధించిన ఎన్నికల్లో 220 వార్డులు అయితే ఉండడం జరిగింది. 3,35,244 మంది అయితే ఉండడం జరిగింది. అయితే 2,62,62,337 మంది ఓటర్లు అయితే తమ యొక్క ఓటు హక్కుని అయితే వినియోగించుకోవడం జరిగింది. మొత్తంగా 78.25% అయితే పోలింగ్ అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 లెక్కింపు కూడా అధికారులు చేపట్టిన పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల యొక్క అభ్యర్థుల యొక్క భవిష్యత్తు కూడా బయటపడిన పరిస్థితి నెలకొంది. చాలా మంది ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మధ్య గట్టి పోటీ అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు హోరాహోరీగా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అయితే హోరాహోరీ పోటీ నడుస్తుందనే చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే 12 మున్సిపాలిటీల ములుగు సంబంధించి అయితే కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీకే కాంగ్రెస్ పార్టీ అయితే 5 స్థానాలను అయితే కైవసం చేసుకుంది. అలా బీఆర్ఎస్ పార్టీ కూడా 2 స్థానాలను అయితే కైవసం చేసుకుందని అయితే పూర్తిగా ఇటు మరిపేడ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అయితే కైవసం చేసుకుంది. మొత్తంగా అక్కడ 15 వార్డులు ఉండగా అక్కడ 11 వార్డులను అయితే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మిగిలిన 4 వార్డులను అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకున్నారని కూడా కనిపిస్తుంది. అదే విధంగా డోనక 15 వార్డులు ఉండగా అక్కడ 11 స్థానాలను గెలిచింది, 4 స్థానాలను బీఆర్ఎస్ గెలిచింది. ఉప్పేడ కూడా ఇటు 15 వార్డులు ఉండగా 8 స్థానాలను 8 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా 6 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీ అయితే కైవసం చేసుకుందని అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఓట్లు లెక్క ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం నర్సంపేట మున్సిపాలిటీకి సంబంధించిన వ్యవసాయ మార్కెట్ వద్ద ఉన్నాము. మొత్తంగా 30 వార్డులు అయితే ఉన్నాయి. 30 వార్డులకు కాదు 10 టేబుల్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 60 రౌండ్ల చొప్పున అయితే ఈ లెక్కింపు అయితే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క రౌండ్ లో 6 అయితే చేస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అయితే 7 వార్డులను అయితే గెలుపొంది. అటు బీఆర్ఎస్